శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును బట్టి స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. అందరము అలాగే నిలబడి ఉండగా ప్రభువును స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరచుదాం. స్తుతులతో నిన్నే కీర్తింతును, ఆత్మతో నిన్నే ధ్యానింతును. స్తుతులతో నిన్నే కీర్తింతును, ఆత్మతో నిన్నే ధ్యానింతును. ప్రేమతో నిన్నే ఆరాధింతును, ప్రేమతో నిన్నే ఆరాధింతును. ఆరాధింతున్నే ఆరాధింతును, ఆరాధింతున్నే ఆరాధింతును. ఆరాధనా ఆరాధనా నా యేసుకే హృదయారాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసుకే హృదయారాధనా. స్తుతులతో నిన్నే కీర్తింతును, ఆత్మతో నిన్నే ధ్యానింతును. నీవు చేసిన మేలకై మహిమ దేవా ఆరాధన. నిత్యము నిరతము కాచిన దేవా ఆరాధన. నీవు చేసిన మేలకై మహిమ దేవా ఆరాధన. నిత్యము నిరతము కాచిన దేవా ఆరాధన. స్తుతులపై ఆసీనుడా, స్తుతులు నీకే ఆరాధన. స్తుతులపై ఆసీనుడా, స్తుతులు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసుకే హృదయారాధన. ఆరాధనా ఆరాధనా నా యేసుకే హృదయారాధనా. స్తుతులతో నిన్నే కీర్తింతును, ఆత్మతో నిన్నే ధ్యానింతును. శక్తినిచ్చే ఆత్మదేవా, బలమునిచ్చే ఆరాధన. జ్ఞానమిచ్చే ఆత్మదేవా, బుద్ధినిచ్చే ఆరాధన. శక్తినిచ్చే ఆత్మదేవా, బలమునిచ్చే ఆరాధన. జ్ఞానమిచ్చే ఆత్మదేవా,
బుద్ధినిచ్చే ఆరాధన స్తుతులపై ఆసీనుడా స్తుతులు నీకే ఆరాధన స్తుతులపై ఆసీనుడా స్తుతులు నీకే ఆరాధన 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 నా యేసుకే హృదయారాధన ఆరాధన ఆరాధన నా యేసుకే హృదయారాధన స్తుతులతో నిన్నే కీర్తింతును ఆత్మతో నిన్నే ధ్యానింతును స్తుతులతో నిన్నే కీర్తింతును ఆత్మతో నిన్నే ధ్యానింతును ప్రేమతో నిన్నే ఆరాధింతును ప్రేమతో నిన్నే ఆరాధింతును ఆరాధింతున్నే ఆరాధింతును ఆరాధింతున్నే ఆరాధింతును ఆరాధన ఆరాధన నా యేసుకే హృదయారాధన ఆరాధన ఆరాధన నా యేసుకే హృదయారాధన ఆరాధన ఆరాధన నా యేసుకే హృదయారాధన ఆరాధన ఆరాధన నా యేసుకే హృదయారాధన. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగమును చదవగా విందాం. పరమగీతములు 2వ అధ్యాయము 25వ వచనము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రియ సంగమా, దయచేసి అందరూ కూర్చునవలనని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము దైవ వర్తమానం విందాం. ఈరోజు మనకు వర్తమానం బోధించువారు సహోదరులు దేవప్రియం యేసుదాస్ గారు, ఆరోగ్యవరం. సమయాన్ని తీసుకొని వాక్యం అందించవలసినదిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలకు శుభాభివందనములు. నేటి మన ఆరాధన సమయం కొరకై అంశము వధశాల, విందుశాల, నడిమిశాల, స్లాటర్ హౌస్, ఫీస్ట్ హౌస్, మిడిల్ హౌస్ అను ఈ శ్రేష్టమైన అంశమునకు సమీపముగా ఉన్న వాక్యము కీర్తన 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. అలాగే పరమగీతము 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హీ బ్రాట్ మీ టు ది బ్యాంక్విటింగ్ హౌస్ అండ్ హిస్ బ్యానర్ ఓవర్ మీ వాస్ లవ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథమంతటిలో 66 పుస్తకాల హారములో పరమగీతము అన్న పుస్తకం మణిపూస వంటిది లేదా పతకం వంటిది. పరలోకమును నరలోకమును కలుపు ఓ అమూల్యమైన పుస్తకం. పరలోక వరుని భూలోక వధువును అనుసంధానం చేసే చిరు పొత్తం ఇది. పరమగీతం ఇది ఆ పరలోక గీతం. పవిత్ర వధూవరుల యుగల గీతమే పరమగీతం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నేటి మన ధ్యానాంశము వధశాల, విందుశాల, నడిమిశాల. దీనిని మనం 3 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొదటి ఉప అంశం వధశాల, హింసాయుత స్థలం, స్లాటర్ హౌస్, ద ప్లేస్ ఆఫ్ వైలెన్స్. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఇచ్చట అతడు అనగా నిన్ను నన్ను ప్రేమించి పరలోకము నుండి భూలోకమునకు అరుదించిన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు అని గ్రహించాలి. పరమగీతము 2:16.
నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మై బిలవడ్ ఈస్ మైన్ అండ్ ఐ ఆమ్ హిస్. పరమగీతము 1:7. నా ప్రాణ ప్రియుడా, ఓ దౌ హూమ్ మై సోల్ లవిత్. ప్రియమైన స్నేహితుడా, సోదరి, సొలొమోను మహారాజు షూలమ్మితి అను స్త్రీని ద్రాక్షల తోటలో ప్రేమించి తన రాజనగరునకు తోడుకొని వచ్చు సన్నివేశంలో ఆమె సంఘము లేదా విశ్వాసికి ముంగుర్తుగా ఉన్నదని గ్రహించాలి. సొలొమోను మహారాజు యేసుక్రీస్తు ప్రభువునకు ముంగుర్తుగా ఉన్నాడని గ్రహించాలి. పరమగీతమును పరలోక దృష్టితో చూచుట ప్రాముఖ్యం. ప్రియుడు అని వ్రాయబడిన ప్రతి చోట యేసుక్రీస్తుగా భావించాలి. ప్రియురాలు అని వ్రాయబడిన ప్రతి చోట ఆయన ప్రేమించిన సంఘము లేదా పరమ వధువు లేదా ఆయన బహుగా ప్రేమించిన విశ్వాసి అనగా నీవు నేను అని భావించాలి. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని వ్రాయబడినట్లు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తధారలలో మనము కడుగబడుట ద్వారా ఆయనకు ప్రియమైన వధువు సంఘముగా మనము ఏర్పరచబడుట విశేషము. ఆయన మనలను తనతో పాటు విందుశాలకు తోడుకొని పోయెను, మన మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తెను. విందుశాల ఓ మధురమైన రుచికరమైన భోజ్యములతో తులతూగుచు సంభ్రమాశ్చర్యములతో నిండియుండు వినోదశాల. అయితే విందుశాలకు రాకముందు మనము వధశాలకు వెళ్ళాలి. వధశాల హింసాయుత స్థలముగా ఉంటుంది. అక్కడ వధించబడిన గొర్రెపిల్లను కనుగొంటాం. విందుశాలలోకి రాకముందు గొర్రెపిల్ల కానీ పొట్టేలు పిల్ల కానీ కనికరత్వము కానరాని వధశాలలో వధించబడుతుంది. మన పరిభాషలో కసాయి క్షేత్రములో వధించబడి హృదయ విదారకంగా ఉంటుంది. నా విమోచనమునకు ముందు ఆయన పరలోకము నుండి పంపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. యోహాను 1:29లో బాప్తిస్మమిచ్చి యోహాను నుడివినట్లు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆ యేసు ప్రభువే. ఈయన మన పాప క్రయదనముగా తన రక్తము చిందించి గాయపరచబడి మరణించుటకే పంపబడ్డాడని తెలియనగును. వధకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన వధశాలకు చేరుకొనుట విశేషము. యెషయా 53:10 అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని వ్రాయబడినట్లు వధశాలలో ఆయన నలగగొట్టబడ్డాడు. వధశాల క్రూరత్వం ద్వారా మాత్రమే ఆయన విందుశాలకు చేరగలడు. ఆత్మీయంగా పరలోక సంకల్పానుసారము నిర్ణయించబడిన వధశాల గొల్గొతా కొండయే. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ప్రథమంగా వధశాల ప్రస్తావన ఆదికాండము 3:21లోనే కనిపించినది. ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమం మూలంగా వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనగా దోషభరితులైన వారి నిమిత్తం దేవుడైన యెహోవా వారికి శాశ్వత ప్రాతపదికన చర్మపు చొక్కాయలను చేసి తొడిగించు సందర్భములో ఒక నిర్దోషి అయిన పశువును వధించాడు. అక్కడే అనగా ఏదెను వనములోనే వధశాలను చూడగలం. ఇక ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వములో విమోచింపబడిన రాత్రి అనగా నిర్గమ 12:3-6 వచనాలను చూస్తే ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలనని ఆజ్ఞాపింపబడ్డారు. 6వ వచనం నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను అని ఆదేశించబడ్డారు. అనగా ప్రతి ఇంటిలోనూ వధశాలను మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల రక్తమును ఇశ్రాయేలీల ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపబడుట ద్వారా వారు విమోచింపబడి మరణదూత అనగా ఆ సంహారకుడు ఆ ఇంట చొరబడక దాటి వెళ్ళుట జరిగినది. 21వ వచనం, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి అని వ్రాయబడినట్లు ఇంటింటా వధశాలను వారు కలిగి ఉన్నారు. ఆ తదుపరి వారు ఐగుప్తు దాటి వాగ్దాన దేశమునకు వెళ్ళారు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, వధశాల లేకుండా విందుశాల ఉత్పన్నము కానేరదు. యెషయా 53:7 అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని వ్రాయబడింది. నిన్ను నన్ను రక్షించుటకు గాను విమోచించుటకు గాను ఆయన హింసింపబడి
వధశాలలో గాయపరచబడినట్లు చూస్తూ ఉన్నాం. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడినట్లు ఆయన కల్వరి లేదా గొల్గొతా అను వధశాలలో మృతి పొందెను. ఇర్మియా 11:19 అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని అని ప్రవచింపబడిన రీతిగా యేసు వధించబడ్డాడు. ఆదాము పైకి రావలసిన ఉగ్రత అనేది వధకు నిర్దోషమైన యేసు అనేది బలి పశువు గురి ఆయనని గుర్తించగలము. ప్రియమైన స్నేహితుడా, సోదరి, రెండవ ఉప అంశము విందుశాల సంతోషభరిత స్థలము, ఫీస్ట్ హౌస్, ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్. సొలొమోను మహారాజు తాను మిక్కిలి ప్రేమించిన షూలమ్మితిని పట్టపురాణిగా గైకొని విందుశాలకు తోడుకొని వచ్చుట విశేషము. పరమగీతము 1:5 ఆమె తనను గూర్చి యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాని నైనను సౌందర్యవంతురాలను అని చెబుతూ ఉన్నది. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలనను దానను అని చెప్పుటలో సూర్యరశ్మి అను దేవోగ్రతకు గురి అయిన పాపి యొక్క నిజస్థితిని ఆమె చూపుచున్నట్లు కానవచ్చును. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మనము దేవుని కోపోగ్రతను భరించుచు పాపాంధకారములో అనగా నల్లని స్థితిలో ఉన్నను క్రీస్తు యేసు ప్రేమకు పాత్రులమైనాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని రోమా 5:8-9 వ్రాయబడినట్లు మనము విమోచింపబడి ఆయన ద్వారా విందుశాలకు తోడుకొని రాబడ్డాము. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. వధశాలలో వధింపబడిన గొర్రెపిల్ల విందుశాలలోని రుచికరమైన భోజ్యమగుట భావగర్భితం. పరమగీతము 2:4 అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హింసాయుత గొల్గొతాలో వధింపబడిన ఆ బలి పశువే విందుశాలలో రుచులమయమైన భోజ్యముగా వడ్డించబడ్డాడు. అర్హత లేని నిన్ను నన్ను రాజు విందుకు రాజే తోడుకొని వచ్చుట ఎంత వైచిత్రం. పరమగీతము 5:9-10 స్త్రీలలో అధికి సుందరవగదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. ఓ ప్రియ విశ్వాసి, మన భాగ్యం ఎంత గొప్పది. రాజుల రాజైన ప్రభువుకు మనం ఇష్టులైన వధువు సంఘమై విందుశాలకు తోడుకొని రాబడుట ఎంత భాగ్యము. యెషయా 25:6-7-8 ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటిలో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును, మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఇలాగు విందుశాలలో సకల పరిశుద్ధులతో కూడా తాను ప్రేమించి తోడుకు వచ్చిన తన ప్రియ సంఘ వధువును తనతో పాటు కూర్చుండనిచ్చును. కల్వరి కొండ లేదా గొల్గొతా కొండలో తన రక్షణ యందు నమ్మిక ఉంచి వేడుకున్న పశ్చాత్తాప్తుడైన దొంగతో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. లూకా 23:43. క్రీస్తునందు విశ్వసించి ప్రతి పాపమును విడిచిపెట్టి గొర్రెపిల్ల అయిన ఆయన రక్తమందు కడగబడి మారు మనస్సు పొందిన వారెల్లరూ ఆయనకు పరమవధువే. ప్రకటన 19:7-9. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారు బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము అని వ్రాయబడినట్లు విందుశాలలో షూలమ్మితి తన ప్రియునితో ఆనందించున్నట్లు మనము మన పరమ వరునితో
ఆనందించుదము. లూకా 15:22 వచనంలో తండ్రి తన దాసులను చూచి తప్పిపోయిన కుమారుని పై ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము అని చెప్పినట్లు విందుశాలలో నిత్య సంతోషముండును. సామెతలు 15:15. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును అని వ్రాయబడి ఉన్నది. వధశాలలో నీ కొరకు ఆయన హింస పొందాడు. విందుశాలలో ఆయన నీ కొరకు నా కొరకు ప్రభురాత్రి భోజనము అనేది విందుగా మారిపోయాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని ఆయనే ఆ నిత్య విందును ప్రారంభించాడు. అయితే వధశాల నుండి విందుశాలకు నీవు నేను రావడానికి నడిమిశాల ఒకటి కలదు. మూడవ ఉపాంశముగా నడిమిశాల మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఉన్న శాల, మిడిల్ హౌస్ విచ్ బికేమ్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. ప్రియమైన స్నేహితుడా, సోదరి, 2వ రాజులు 20 అధ్యాయంలో రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త యెషయా ద్వారా నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇచ్చట హిజ్కియా సర్వ మానవాళికి గుర్తై ఉన్నాడు. మనమందరము మరణమౌటకు సిద్ధంగా ఉన్నాము అని అర్థము. పాపం వలన వచ్చు జీతము మరణము. అటువంటి మరణ ప్రాప్తులమైన మనము హిజ్కియాను పోలి ఉన్నాము. మరోవైపు విందుశాలలోకి ఆహ్వానము లేని షూలమ్మితిని పోలి ఉన్నాము. నేను నల్లని దానను అని చెప్పిన ఆమె అంధకార సంబంధులైన పాపి అయిన మానవునికి ముంగుర్తుగా ఉన్నది. మారు మనస్సు పొంది పాప క్షమాపణను అనుభవిస్తున్న నీవు నేను వధశాల నుండి విందుశాలకు వెళ్ళుట మధ్యన నడిమిశాల అవసరత ఏర్పడినది. 1 తిమోతి 2:5. దేవుడొక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. యేసుక్రీస్తే వధశాలలో వధింపబడిన గొర్రెపిల్లగా, విందుశాలలో రుచికరమైన విందు భోజ్యముగా, నడిమిశాలలో మధ్యవర్తిగా నిలుచుండుట విశేషము. 2వ రాజులు 24:5 వచనాలలో యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి ఇట్లనము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని చెప్పుచున్నాడు. నీవు నేను వధశాల నుండి విందుశాలకు వెళ్ళుట మధ్యన ఈ నడిమిశాల అవసరత ఉన్నది. నడిమిశాల, మిడిల్ హౌస్, వధశాలకు విందుశాలకు నడిమిగా ఉండుట విశేషం. మరణములో నుండి జీవములోనికి దాటుకున్న హిజ్కియా అనుభవం పొందుకున్న వారమై జీవాధిపత్యగు యేసునాథుడు వసంగిన విందుశాలకు సరాసరి ఆయనతో పాటే వెళ్ళినాము అని గ్రహించనగను. ప్రియమైన స్నేహితుడా, యేసు సిద్ధపరచిన విందుశాలకు నీవు వచ్చావా? లేదా ఈనాడే ఆయన యందు విశ్వసించి నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసునాథుని చెంతకు రమ్ము. మత్తయి సువార్త 12:42. సొలొమోను కంటే గొప్పవాడని యేసు నిన్ను నన్ను అనగా షూలమ్మితి కంటే అధికముగా ప్రేమించి విందుశాలకు తోడుకొని పోయాడు అన్న సత్యము గ్రహించాలి. ప్రకటన 19:6-9 బైబిల్ ప్రవచనం ప్రకారము యేసుక్రీస్తు మరియు సంఘం మధ్య జరిగే అంతిమ ఐక్యత, గొర్రెపిల్ల వివాహ విందుగా ఇది జరగబోతోంది. ఇది ఎంత ఆశ్చర్యం! ప్రకటన 19:9 మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఆయన రాకడ వరకు ఆయనను జ్ఞాపకం చేసుకుని జీవించుటకై ప్రభురాత్రి భోజనంలో ఆయన బల్ల యొద్ద కూడుతాము. అలాగే ఈ లోకమును విడిచిన అనంతరం ఆయనతో పాటు పరలోక విందు లేదా పరలోక సహవాసము లేదా నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం. యోహాను సువార్త 21:12. పునరుత్థానుడైన యేసు శిష్యులతో ఇలా అన్నాడు, రండి భోజనము చేయుడి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మార్గము తప్పి తిరుగుచున్న చిన్న కుమారుడు తండ్రి ఇంటికి రాగా తండ్రి అతన్ని ఉద్దేశించి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అదే రీతిగా వధశాల, విందుశాల, వాటి మధ్యనున్న నడిమిశాల అనుభవం మనకున్నట్లయితే మనము కూడా ఆయన స్తుతించి ఆరాధించుదముగాక. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక.
ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానము మీ కొరకై కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.